ఉంటుందండి. అల్లా నరేష్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మాట చెప్తుంటారు, రైటర్స్ లేరండి, కామెడీ రైటర్స్ లేరండి. చాలా సినిమాలు చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక సినిమాలో బాగా చేసి ఒక సినిమాలో బాగా చేయకపోవడం ఉండదు కదా. అవును సార్. మీరు ఈ సినిమాలో బాగా ఏదైనా సరే సేమ్ హార్డ్ వర్క్, కానీ దానికి తగ్గ రైటింగ్ ఉండాలి. అదే సార్. అంటే ఇప్పుడు నేను బ్రహ్మానందం గారు, సునీల్ గారు వాళ్ళు వేరే లీగ్ సార్. ఎందుకంటే బ్రహ్మానందం గారు, సునీల్ గారు వాళ్ళకి నేనంటే నాకు హ్యూజ్ ఫ్యాన్ వాళ్ళిద్దరికి. నాకేమనిపించిందంటే సార్, వాళ్ళకి పెద్దగా స్క్రిప్ట్ లేకున్నా సార్ ఏదో రకంగా, ఇప్పుడు సునీల్ గారు హీ కెన్ ఇమిటేట్, యాక్చువల్ రకరకాల సౌండ్స్ కూడా చేస్తుంటారు ఆయన. దానివల్ల కొంచెమైనా ఈ కెన్ సమ్హౌ ఆ సీన్ని కొంచెం ఫన్నీగా చేయగలడు సార్. నాకు మాత్రం ఒక మినిమం రన్వే ఉండాలి సార్. ఫ్లైట్ని ఎంత పెద్ద ఫ్లైట్ అని నేను లేపుతా, టేకాఫ్ తీసుకెళ్తా. అసలు మొత్తానికి రన్వే లేకుండా ఇక్కడ నుంచి లేపంటే మాత్రం నేను లేపలేను సార్. పర్సనల్గా నాకంత క్యాపబిలిటీ లేదు. బట్ నిన్న చూసిన తర్వాత సో ఉంది కదా, రైటర్స్ ఉన్నారు కదా. అవును సార్. నిన్న కొన్ని అంటే రొటీన్ వాట్సాప్ జోక్లో, లేకపోతే రొటీన్ వాట్సాప్ జోక్లో మరోటో పెట్టేయకుండా ప్లాన్ రాసి, పైగా ఏంటంటే నిన్న సినిమాలో ఫస్ట్ హాఫ్లో నాకు నచ్చింది ఈ కాంటెంపరీ మనం డైలీ లైఫ్లో ఏవైతే అవునవును సార్, అవును యూజ్ చేస్తున్నాం. అవును, వాడు ఆడికారడా కొండనికి వచ్చి ర్యాప్లో పెట్టుకెళ్ళి అవునవునవును. అంటే వీళ్ళు భాను నంద్ గారు సార్, ఈవెన్ ముందు శ్రీ విష్ణు గారు, వీళ్ళందరూ ఇట్స్ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ సార్. శ్రీ విష్ణు గారిది హ్యాండ్ చాలా ఉంది ఇందులో. అంటే ఆయన ఎండ్ మూవీ రిలీజ్ వరకు కూడా సార్ ఆయన ఆల్మోస్ట్ ఈక్వల్ టు రైటర్ అండ్ డైరెక్టర్గా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఏం చేయగలం అంటే కొంచెం డీప్గానే ఆలోచించారు సార్ సినిమాకి. మీరు గమనిస్తే చాలామందికి మీ ముందే ఫిక్స్ సార్, ఇది లాజిక్లెస్ సినిమా, ఇది బంచ్ ఆఫ్ కామెడీ సీన్ సినిమా. ఇది పెద్దగా మీరు ఏ దానికి సీరియస్గా ఉండదు. ఇప్పుడు కేటికా గారి ట్రాక్ కానీ, ఇవాన గారి ట్రాక్ కానీ చాలా సీరియస్గా దాని నుంచి వెళ్ళారు. ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే పర్సనల్గా పబ్లిక్ కూడా పెద్దగా పేషెన్స్ లేదు సార్. వాళ్ళకి కొంచెం అయిందనేసరికి ఫోన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అండ్ వీ కెనాట్ బ్లేమ్ దెమ్, ఇప్పుడున్న జనరేషన్ అటువంటిది. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి అట్లీస్ట్ 2 hours 10 minutes వరకు 99% ఫోన్కి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడి సినిమాని పెట్టాలని పాయింట్ ముందు నుంచి వాళ్ళ మోటోనే అదే ఉంది సార్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ప్రాబ్లం ఏంటంటే మీకు ముందు నుంచి ఆ సినిమా మీద అది ఎలా ఉండబోతుంది ఏంటని మీకు ఐడియా ఉంది. అవును, వి ట్రైడ్ సార్, చెప్పాలని ట్రై చేసాం. యాక్చువల్లీ కరెక్టే మీరు అన్నమాట, కొంచెం అవును చేయాలి కరెక్ట్. ఇప్పుడు మొన్న హిట్ సినిమాకి నాని చేసుకుంటూ వచ్చాడు, అవును రావద్దు ఇది ఇలా ఉంటుంది అని చెప్పి. ఇవాళ ఆడియన్స్ని ముందే ప్రిపేర్ చేసేయాల్సి వస్తుంది. అవునవును. ఇది కథ కాదు, మీరు హై లో మూమెంట్లు ఎక్స్పెక్ట్ చేయదు, ఇది ఓన్లీ నవ్వుకోవడానికి రండి, లాజిక్లెస్ కామెడీ. మీరు స్క్రీన్ నిండా 10 మంది యాక్టర్లు ఉండరు, మేము ఇద్దరమే ఉంటాము, ఇద్దరమే నవ్వించుకుంటూ వెళ్ళిపోతాము, మీరు అలా అయితే రండి, ఇలా ప్రిపేర్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఇందాక అన్నారే, మీరు అవి ఎందుకన్నా నాకు అర్థమైంది. డిఫరెంట్ ఒపీనియన్స్ అన్ని నిన్న చూసుంటారు. అవునవును, అందువల్ల మీరు అని ఉంటారు. బట్ అపార్ట్ దట్ దాని పక్కన పెడితే నాకు నిన్న సినిమాలు పైగా నచ్చింది ఏంటంటే మీరు తెలుగులో కామెడీ చేస్తే నాకు చాలా ఇష్టం. మీతో కూడా చెప్పారు సార్, చెప్పారు. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ కామెడీ చేసినా అది రీచ్ అయ్యే రేంజ్ వేరు. అవును సార్, అవును. ఇంగ్లీష్ డైలాగులు, రైమింగ్ వర్డ్స్ అవన్నీ వాడితే పంచులైలు అవైతే వేరు. ఇప్పటికీ మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టున్నారంటే కులశేఖర్ నిన్న థియేటర్లు కూడా ఆయన పాపం చాలా స్వీట్గా ఒక 7 minutes మాట్లాడాడు పాపం. చారి గారు, అవును అవును, మహేష్ బాబు తోటి 2 సినిమాలు. అవును, అది సర్లే నీకెవరు ఇప్పటికి గుర్తుంది సార్. ఐ థింక్ ఫస్ట్ రివ్యూ మీరే ఇచ్చారు సార్ కులశేఖర్ క్యారెక్టర్కి. పరశురామ్ గారి సినిమా. అవును, గీత గోవిందం. మహేష్ బాబు గారితో సర్కార్ వారి పాట అందులో మీది చెప్తున్నారు కదా, పక్క నేటివ్ తెలుగు ఫన్. ఎస్ సార్. బట్ అగైన్ సార్ నాకు ఎందుకో డైనోసార్స్లో అంతరించిపోతున్నారని భయం. కానీ మీరు ఎక్కువగా అమెరికాలో ఉండడం వల్ల గబుక్కుని నోట్లో ఇంగ్లీష్ వచ్చేస్తుందా? అంటే డెఫినెట్లీ సార్, 100%. అంటే యూజువల్గా ఇప్పుడు మైట్ బి మై ఫ్రెండ్స్ కావచ్చు సార్. బేసిక్గా ఇప్పుడు నాకు కూడా ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు కామారెడ్డి ఫ్రెండ్స్ అండ్ మిగతా అమెరికన్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం కొన్ని వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది సార్. అండ్ మేము చాలా వెబ్ సిరీస్ అవన్నీ చూస్తుంటాం కాబట్టి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నా ఇంగ్లీష్ డైలాగ్స్ బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు నిన్న 2-3 రెఫరెన్స్లు ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మూవీలో లానిస్టర్ అనే రెఫరెన్స్ ఉంది, అది చాలామంది మెసేజ్లు పంపారు. అది ఒక్క డైలాగ్ మాత్రం భలే అనిపించింది, ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారు. బట్ మీరు అన్నట్టు మేజర్ ఆడియన్స్ విల్ బి కనెక్టెడ్ టు ద తెలుగు. సో డెఫినెట్లీ ఐ విల్ డూ మై బెస్ట్ సార్. ఐ విల్ ట్రై టు. అంటే అది మీరు రైటర్గా చేసేది, అంటే మీరు ఇంప్రూవేషన్ ఏమైనా ఉంటే కొంచెం. ఇంగ్లీష్ యూజువల్గా నా ఇంప్రూవేషన్ ఉంటుంది సార్. ఆ ఎడిషన్ అంతా మన ఇంద్రగంటి గారి సినిమా. ఇంద్రగంటి గారిది మొత్తం
టైలర్ మేడ్ ఫస్ట్ నుంచి మాకు 2 months ముందు ప్రతి డైలాగ్ ఉంటుంది సార్, దానికి ఒక చిన్న తోకలు యాడ్ చేస్తాము. 99% ఆయన ఓకే అంటారు, కొన్నిటికి ఇక్కడ వద్దులే అంటారు అంతే. ఆయన కూడా అదే స్కూల్ కదా. అవును, సేమ్ స్కూల్. ఆయన కూడా చాలా మంచి పదాలు వాడతారు సార్, ఆయన గ్రేట్ అసలు ఆ విషయంలో. అంటే కరెక్ట్ పదాలు వాడేది కూడా చాలా ట్రెండీగా ఉంటాయి అప్పుడప్పుడు, సోషల్ మీడియాకి రిలేటెడ్ కూడా పెడుతుంటారు అప్పుడప్పుడు. సో